ఓం శ్రీ వారాహి దేవ్యై నమః. అందరికీ నమస్కారం అండి. మనకి 2025వ సంవత్సరంలో ఆషాఢ మాసంలో జూన్ 26వ తేదీ నుంచి జూలై 4వ తేదీ వరకు ఆషాఢ గుప్త వారాహి నవరాత్రులు అయితే మనకి రానున్నాయండి. ప్రత్యేకంగా వారాహి అమ్మవారిని అయితే మనం ఆరాధిస్తాము. ఈ నవరాత్రులు చేయాలని కోరిక చాలా మందిలో ఉంటుందండి. చాలా మందికి కూడా రకరకాల సందేహాలు అనేటివి ఉంటాయండి. అంటే ఎలా చేయాలి, పీరియడ్స్ వస్తే ఎలాగా, ఏ రోజు నుంచి చేసుకోవాలి, అలానే ఏటి సూతకంలో ఉన్న వాళ్ళు చేయొచ్చా చేయకూడదా, ఈ సంవత్సరం మనకి మూఢమి ఉంది కదా అండి, ఈ నెలలో అయితే నవరాత్రులు చేసుకోవచ్చా, ఒకటేంటండి మీకు ఉండేటువంటి డౌట్స్ అన్ని A to Z ప్రతి ఒక్కదానికి డౌట్స్ కి సమాధానాలు ఈ రోజు వీడియోలో తెలియజేస్తున్నానండి. వీడియో అనేది కొద్దిగా లెంత్ ఎక్కువైంది, బట్ ఓవరాల్ గా అన్ని డౌట్స్ కి సమాధానాలు అయితే తెలియజేస్తున్నాను. స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా అయితే 2025వ సంవత్సరంలో వారాహి గుప్త నవరాత్రులు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నాయో తెలియచేస్తాను. జూన్ 26వ తేదీ గురువారం రోజు నుంచి జూలై 4వ తేదీ శుక్రవారం రోజు వరకు మనకి వారాహి గుప్త నవరాత్రులు అయితే ఉన్నాయండి. అమ్మవారికి మహా నైవేద్యంగా ఏం సమర్పించాలండి? 9 రోజులు ఒక్కొక్క నైవేద్యం అని చెప్తున్నారు కదా, అన్ని పెట్టాలా అండి అంటే అవసరం లేదండి. మీ శక్తి కొలది మీరు ఏవైనా సరే సమర్పించవచ్చు. మహా నైవేద్యంగా అమ్మవారికి బెల్లం పానకం అనేది సమర్పిస్తే సరిపోతుందండి. అలానే కుదిరితే మనము దానిమ్మ గింజలను కూడా అమ్మవారికి నైవేద్యంగా పెట్టొచ్చండి. వారాహి నవరాత్రి పూజ ఉదయం చేయాలా రాత్రి చేయాలా అన్న డౌట్ అనేది చాలా మందిలో ఉంటుంది. తంత్రశాస్త్రం ప్రకారం వారాహి అమ్మవారికి రాత్రి సమయంలోనే పూజ అనేది చేయాలండి. రాత్రి దేవత అనే పేరు కూడా ఈ అమ్మవారికి ఉందండి. అంటే ఎక్కువగా చీకటి ఉన్న సమయంలో అమ్మవారికి పూజ అనేది చేస్తారు. ఉదయాన్నే మీరు సూర్యోదయం మునిపే మీరు పూజ అనేది చేసుకోండి. అంటే ఉదయం 5:30 లోపలే పూజ చేసుకోండి. ఉదయం కుదరని వాళ్ళు మీరు రాత్రి 7 గంటల పై నుంచి మీరు 10 గంటల లోపల అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చండి. వారాహి నవరాత్రి పూజలలో చేద్దాం అనుకున్న వాళ్ళకి 9 రోజులు కుదరకపోతే మరి ఏ రోజుల్లో పూజ చేసుకోవాలండి అన్న డౌట్ అనేది చాలా మందిలో ఉంటుందండి. కుదిరినంత వరకు 9 రోజులు కూడా మీరు నిత్య పూజలాగా మీరు చేసుకోవడానికి ప్రయత్నించండి. 9 రోజులు కుదరని వాళ్ళు లాస్ట్ 5 రోజులు చాలా విశేషమైనటువంటి 5 రోజులన్నా పూజ చేసుకోండి. లేదు అనుకున్న వాళ్ళు చివరి 3 రోజులు కానివ్వండి. ఈ వారాహి నవరాత్రిలో పంచమి తిథికి ఎక్కువ ప్రాముఖ్యత ఉందండి. పంచమి తిథి మనకి ఈ సంవత్సరం 30వ తేదీ అయితే వచ్చిందండి. ఆ రోజునైతే పూజ చేసుకోండి. లేదు మీకు ఎప్పుడు కుదరలేదు అనుకున్న వాళ్ళు 9 రోజుల్లో కనీసం మీకు ఎప్పుడైనా సరే ఒక్క రోజైనా దొరికినా ఆ ఒక్క రోజైనా సరే రాత్రి సమయంలో కానీ ఉదయం మీరు తెల్లవారక ముందే మీరు పూజ చేసుకోవడానికి ప్రయత్నించండి. వారాహి నవరాత్రులు కొత్తగా చేసుకునే వాళ్ళు 2025వ సంవత్సరంలో మూఢం ఉంది కదా అండి, అంటే మనకి జూన్ నుంచి జూలై మధ్యలో వరకు మనకి గురుమూఢమి ఉంది కదా, మరి మేము కొత్తగా స్టార్ట్ చేసుకోవాలనుకున్న వాళ్ళు స్టార్ట్ చేసుకోవచ్చా అంటే మీరు పూజ అనేది ప్రశాంతంగా ఎటువంటి టెన్షన్లు పెట్టుకోకుండా మీరు పూజ అనేది చేసుకోవచ్చండి. ఎందుకంటే అమ్మవారు మూల శక్తి అండి. అంటే శివయ్య కానివ్వండి, నారాయణుడు కానివ్వండి, అమ్మవారు కానివ్వండి, గణపతి పూజలు ఇవన్నీ కూడా మనకి శాస్త్రం ప్రకారం మనకి ఇవి ముందుగా వస్తున్నాయి కాబట్టి వీటికి మనం ప్రాధాన్యతని ఇవ్వాలండి. మూల శక్తులు కాబట్టి వీటి కిందే కదండి మనకి మిగతా నవగ్రహాలు కానివ్వండి వీళ్ళందరూ కూడా దేవుళ్ళ తర్వాతే కదండి. కాబట్టి శక్తివంతమైన అమ్మవారి కాబట్టి మనం పూజలు అనేటివి నవరాత్రి పూజలు అనేటివి చేసుకోవచ్చండి. వారాహి నవరాత్రి పూజను పురుషులు చేసుకోవచ్చా, అలానే పూర్వ సువాసినీలు బ్రహ్మచారులు ఈ పూజను చేసుకోవచ్చా అండి? సంతోషంగా మీరు ఈ 9 రోజులు కూడా అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చండి. వారాహి నవరాత్రులు ఈ సంవత్సరం కనుక పూజ చేస్తే ప్రతి సంవత్సరం పూజ చేసుకోవాలా అండి అంటే అవసరం లేదండి. మీరు ఈ సంవత్సరం కనుక చేస్తే తర్వాతి సంవత్సరం మీకు కుదిరితే చేసుకోండి, లేదు అనుకున్న వాళ్ళు పర్లేదండి. వారాహి నవరాత్రుల్లో భోజనం అనేది చెయ్యొచ్చా అండి అంటే చేసుకోవచ్చండి. వీలున్నంత వరకు నవరాత్రులు 9 రోజులు కూడా సాత్విక ఆహారం అనేది తీసుకుంటే చాలా మంచిదండి. వారాహి నవరాత్రి పూజను గర్భిణీ స్త్రీలు చేయవచ్చా లేదా అండి అంటే గర్భిణీ స్త్రీలు 5వ నెల తర్వాత నవరాత్రి పూజలు అయితే చెయ్యకూడదండి. ఒకవేళ మీకు చేయాలి అని అనిపిస్తే మీ భర్త చేత్తో చేపించండి. మీరు ఈ 9 రోజులు కూడా మీరు అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రాలు కానివ్వండి, లలితాదేవి లలిత సహస్రనామాలు కానివ్వండి, ఈ 9 రోజులు కూడా పఠిస్తే చాలా మంచిది. వారాహి నవరాత్రి పూజలు 9 రోజులు ఉపవాసం అనేది ఉండాలా అండి అంటే అవసరం లేదండి. ఉపవాసం అనేది అవసరం లేదు. మీరు సాత్వికంగా కానీ మీరు ఫుడ్ అనేది తీసుకుంటూ కూడా మీరు ఉండొచ్చు. సాయంత్రం రాత్రి సమయంలో కాబట్టి పూజకు ముందు మీరు స్నానం అనేది చేసుకొని పూజ అనేది
చేసుకుంటే సరిపోతుంది. వారాహి నవరాత్రి పూజల్లో 9 రోజులు తలస్నానం చేయాలా అండి అంటే మీరు మొదటి రోజు తలస్నానం చేస్తే సరిపోతుందండి. మొదటి రోజు లాస్ట్ రోజు మీరు తలస్నానం చేస్తే సరిపోతుంది. ఏదన్నా హెల్త్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు మీరు కనీసం ఒక్కసారైనా సరే అంటే స్టార్టింగ్ రోజైనా సరే లేదు లాస్ట్ రోజైనా సరే ఒక్కసారైనా సరే మీరు తలస్నానం చేస్తే సరిపోతుందండి. వారాహి నవరాత్రి 9 రోజులు మాంసాహారం అనేది తినవచ్చా తినకూడదా అంటే 9 రోజులు మాంసాహారం అనేది తినకండి. ఇంట్లో కూడా మీరు ఎట్టి పరిస్థితిలో చేయకండి. బ్రహ్మచర్యం అనేది పాటించాలా లేదా అంటే బ్రహ్మచర్యం అనేది తప్పకుండా పాటించాలండి. ఎందుకంటే అత్యంత శక్తివంతమైన రోజులు ఈ నవరాత్రులు కాబట్టి ఈ నవరాత్రుల్లో తప్పకుండా బ్రహ్మచర్యం అనేది పాటించాలి. మాంసాహారం అనేది తినకూడదండి. వారాహి నవరాత్రుల్లో మధ్యలో పూజ చేస్తున్న వాళ్ళు మధ్యలో పీరియడ్స్ కనుక వస్తే పూజ ఎలా చేయాలండి అంటే పర్లేదండి. ఒకవేళ మీరు పూజ అనేది చేస్తున్నారనుకోండి మిడిల్లో మీకు కనుక పీరియడ్స్ వస్తే మీ పిల్లల చేతో కానివ్వండి లేదా మీ భర్త చేతో కానివ్వండి పూజను మీరు కంటిన్యూ చేపించండి. వారాహి నవరాత్రి పూజ చేయాలి అనుకున్న వాళ్ళకి పీరియడ్స్ కనుక వస్తే ఎప్పటి నుంచి ప్రారంభం అనేది చేసుకోవాలండి అంటే మీకు కనుక పీరియడ్స్ కనుక వస్తే 5వ రోజు నుంచి మీరు స్టార్ట్ చేసుకోవాలండి. అది కూడా మీకు ఒకవేళ బ్లీడింగ్ కనుక అవ్వకుండా ఉంటే 5వ రోజున మీరు తలస్నానం చేసుకొని ఇంటిని బాగా శుభ్రం చేసుకొని కొద్దిగా కళ్ళు ఉప్పు కొద్దిగా పసుపు అనేది నీళ్ళల్లో వేసుకొని ఇంటిని శుభ్రం చేసుకొని మీరు పూజ అనేది చేసుకోవాలండి. ఒకవేళ 5వ రోజు కూడా మీకు బ్లీడింగ్ అనేది అవుతూ ఉంటే మీరైతే 5వ రోజునైతే పూజ చేయకూడదండి. ఎందుకంటే శక్తివంతమైన రోజులు కాబట్టి మీకు కొద్దిగా అన్ని అడ్డంకులు తీరిన తర్వాతనే మీరు పూజ చేసుకుంటే మంచిదండి. కలశం అఖండ దీపం ఆనవాయితీ లేని వాళ్ళు పూజ ఎలా చేసుకోవాలండి అంటే పర్లేదండి. మీరు పూజ చేసుకునేటప్పుడు కలశం అఖండ దీపం పెట్టుకునేటువంటి ఈ 2 ప్రాసెస్ని మీరు స్కిప్ చేసేసి యథావిధిగా దీపారాధన చేసుకొని అమ్మవారికి సంబంధించిన షోడశోపచార మంత్రాలతో మీరు పూజ అనేది చేసుకోవచ్చండి. ఉదయం సూర్యోదయం లోపలే అలానే రాత్రి సూర్యాస్తమయం అయిన తర్వాత అంటే 7 గంటల నుంచి 10 గంటల లోపల ఎప్పుడైనా సరే మీరు పూజ అనేది చేసుకోవచ్చండి. వారాహి నవరాత్రి పూజలలో ప్రత్యేకంగా కందగడ్డతో దీపం అనేది పెడతారండి. ఎలా పెట్టాలండి అంటే కందగడ్డని శుభ్రంగా కడిగి పసుపు కుంకుమలతో అలంకరణ అనేది చేసుకోవాలండి. మనకి కందగడ్డ కాడ అనేది ఉంటుందండి. ఆ కాడ భాగం మధ్యలో దీపపు కుందిలాగా మనం వచ్చేటట్లుగా కొద్దిగా గుంటగా చెక్కు అనేది తీయాలండి. అందులో 1 స్పూన్ ఆవు నెయ్యి కానీ లేదా నువ్వుల నూనె కానీ వేసి ఒత్తి అనేది వేసుకొని మీరు దీపారాధన అనేది వెలిగించాలి. 16 శుక్రవారాలు రాత్రిపూట ఈ కందగడ్డతో దీపం అనేది వెలిగిస్తే ఎటువంటి ఆటంకాలు ఉన్నా సరే తొలగి మీ సంకల్పం అనేది సిద్ధిస్తుందండి. ముఖ్యంగా వారాహి నవరాత్రుల్లో పంచమి తిథి రోజు కానివ్వండి నవమి తిథి రోజును కానివ్వండి కందగడ్డతో దీపం పెడితే విశేషమైనటువంటి ఫలితాలు అనేటివి వస్తాయండి. ఈ దీపం అనేది ఎందుకు పెడతామంటే ముఖ్యంగా ఏదైనా సరే నిందలు పడుతున్న వాళ్ళు వివాహ సమస్యలు అలానే ఏదైనా కోర్టు సమస్యలు భూ సంబంధిత సమస్యలు అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు వారాహి అమ్మవారి అనుగ్రహం కావాలి అంటే తప్పకుండా ఈ కందగడ్డతో దీపం అనేది పెట్టడానికి ప్రయత్నించండి. వారాహి నవరాత్రి పూజలు మీరు స్టార్ట్ చేసిన తర్వాత అమ్మవారికి ప్రాణ ప్రతిష్టాపన చేస్తారండి. చేసిన తర్వాత పొరపాటున చెయ్యి తగిలి అమ్మవారి విగ్రహం కానీ లేదు ఫోటో కానీ కదిలితే మరి అది తప్ప అండి మరి మేము ఎలా చేయాలండి అంటే పర్లేదండి. మనకి ఇక్కడ ఏంటంటే అమ్మవారికి ప్రాణ ప్రతిష్టాపన చేసిన తర్వాత అమ్మవారి ఫోటో కానీ లేదా విగ్రహం కానీ పొరపాటున తగిలినా కూడా మనకైతే తప్పైతే ఏం కాదండి. అదే మీరు అమ్మవారి ఫోటోని కానీ విగ్రహాన్ని కానివ్వండి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి అంటే కింద ఉంటే పైన పెట్టడము ఒక ప్లేస్లో ఉంటే ఇంకో దగ్గర పెట్టడం ఈ పక్కన ఉంటే ఆ పక్కన పెట్టడం అలాంటివి అయితే చేయకూడదండి. అలా చేస్తే మనకి ఉద్వాసనతో సమానం అండి. కాబట్టి మీరు అమ్మవారి ఫోటో అనేది పొరపాటున చేయి తగిలితే ఎలాంటి టెన్షన్ అయితే తీసుకోకండి. కలశం అఖండ దీపం ఆనవాయితీ ఉన్నవాళ్ళు ఎలాంటి నియమాలు పాటించాలండి అంటే శక్తివంతమైన రోజులు కాబట్టి కొంతమందికి ఇంటి ఆనవాయితీ ప్రకారం కలశం అఖండ దీపం అయితే ఉంటుందండి. 9 రోజులు నిత్యం అఖండ దీపం అయితే వాళ్ళ ఇంట్లో వెలుగుతూనే ఉండాలి. మీరు ఇవన్నీ కూడా కొద్దిగా కఠినమైనటువంటి నియమాలతో కూడుకొని ఉంటుందండి. అంటే మీరు నేల మీద పనుకోవాలి అలానే నిత్యం మీరు ఆ దీపారాధన గమనిస్తూ ఉండాలి. కలశం పెట్టినప్పుడు మీరు కలశాన్ని ఎక్కువగా కదిలించకూడదు. ఇలాంటి నియమాలు అయితే పాటించాలండి తప్పకుండా. పూజ ఎలా చేయాలో ఇవన్నీ కూడా మన ఛానల్లో వీడియో అయితే ఉంది తప్పకుండా చూడండి. వారాహి నవరాత్రి పూజలలో షోడశోపచార పూజ మంత్రాలు తెలియని వాళ్ళు తేలికగా పూజ ఎలా చేసుకోవాలండి అంటే వీలున్నంత వరకు నవరాత్రులలో శక్తివంతమైనవి కాబట్టి షోడశోపచార పూజలైతే చేసుకోవడానికి ప్రయత్నించండి. తెలియని వాళ్ళు ఏదైనా ఆడియోని పెట్టుకొని కూడా మీరు వింటూ కూడా పూజ చేసుకోవచ్చు. మాకు ఇవేవి మంత్రాలు తెలియవు అనుకున్న వాళ్ళు నేను ఒక చిన్న అప్లికేషన్ చెప్తానండి. స్తోత్రనిధి అని ఒక అప్లికేషన్ మనకి గూగుల్ ప్లే స్టోర్లో ఉంటుంది. ఫ్రీ అప్లికేషన్ అండి. ఎటువంటి మనీ అలా అయితే ఏముండదు. స్తోత్రనిధి అని ఒక అప్లికేషన్ ఉంటుంది. ఆ అప్లికేషన్
అమెజాన్‌లో మీరు అన్ని లాంగ్వేజెస్‌లో మనకి అన్ని మంత్రాలు దొరుకుతాయి. తమిళ్, కన్నడ, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అన్నిట్లో కూడా మనకి మంత్రాలనేటివి ఉంటాయి. మీరు ఆ మంత్రాలను పెట్టుకొని చూస్తూ కూడా మీరు పూజ అనేది చేసుకోవచ్చండి. లేదు మాకు ఇవన్నీ తెలియవు, కష్టంగా ఉందండి, మాకు ఇవన్నీ కష్టంగా ఉన్నాయి అని అనుకున్న వాళ్ళు సింపుల్‌గా మీరు అమ్మవారి ఫోటో పెట్టుకొని ఉదయం మీరు సూర్యోదయం లోపలే అమ్మవారి అష్టోత్తరాలు పఠించి కుంకుమ పూజ అనేది చేసుకోండి. రాత్రి సమయంలో 7 తర్వాత మీరు అమ్మవారికి దీపారాధన చేసి అమ్మవారికి ఏదైనా నైవేద్యం అనేది మీ శక్తి కొలది మీరు పెట్టుకొని అమ్మవారికి మీరు సింపుల్‌గా కుంకుమతో అష్టోత్తరాలైతే పఠించండి. ప్రతిరోజు కూడా 9 రోజులు మీరు నిత్యం కుంకుమ పూజతో మీరు అమ్మవారికి పూజ అనేది చేసుకోండి. వారాహి గుప్త నవరాత్రులు చేయాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా ఈ విషయాలైతే తెలుసుకోండి. వారాహి గుప్త నవరాత్రులు అంటే రహస్యంగా చేసుకునేటువంటి పూజలండి. ఈ నవరాత్రులు మీరు చేసుకునేటప్పుడు ఎవ్వరికీ కూడా చెప్పకుండా పూజ చేస్తేనే పూజకు మంచి ఫలితం వస్తుంది అని చెప్తారండి. కాబట్టి ఈ నవరాత్రులు చేసుకునే వాళ్ళు ఎవరికీ చెప్పకుండా మీరు అమ్మవారికి రహస్యంగానే పూజలు అనేటివి చేసుకోండి. వారాహి గుప్త నవరాత్రులు 2025వ సంవత్సరంలో ఉద్వాసన అనేది ఏ రోజున చెప్పాలండి అంటే మనకి నవరాత్రులు జూన్ 26వ తేదీ నుంచి జూలై 4వ తేదీ శుక్రవారం రోజు నవమి తిథితో అయితే మనకి ముగుస్తుందండి. అయితే శుక్రవారం రోజు నవమి తిథి, ఈ రోజు మనం శుక్రవారం కాబట్టి అమ్మవారికి మనం ఉద్వాసన అనేది చెప్పకూడదండి. మనం శుక్రవారం రోజున అమ్మవారిని ఇంట్లో నుంచి పంపించలేం కదా అండి. కాబట్టి తర్వాత రోజు అంటే శనివారం రోజున మీరు ఉదయాన్నే సూర్యోదయం లోపలే మీరు అమ్మవారికి ఉద్వాసన అనేది చెప్పుకోవచ్చండి. మీ శక్తి కొలది ఏదైనా సరే ఒక జాకెట్ కానివ్వండి, తాంబూలం, అలానే గాజులు, ఆకువక్క, పసుపు, కుంకుమ ఇవన్నీ పెట్టుకొని అమ్మవారికి మీరు తాంబూలం అనేది ఇచ్చి ఉద్వాసన అనేది చెప్పుకోవాలండి. శనివారం ఉదయం కుదరని వాళ్ళు రాత్రి సమయంలో అంటే 7 గంటల నుంచి 10 గంటల లోపల అమ్మవారికి పూజ చేసుకొని ఉద్వాసన అనేది చెప్పుకోవాలండి. వారాహి నవరాత్రి పూజ చేసుకునే వాళ్ళు అమ్మవారి ఫోటో లేకపోతే మరి పూజ ఎలా చేసుకోవాలండి అంటే వారాహి నవరాత్రి పూజలలో ఇప్పుడైతే మనకి గూగుల్ అయితే అన్ని ఫొటోస్ అయితే మనకి గూగుల్లో దొరుకుతాయి కదండి. చిన్న ఫోటో ఒక లామినేషన్ అనేది చేపించుకొని ఆ ఫోటోకి అయితే మీరు పూజలు అనేటివి చేసుకోవచ్చండి. ఒకవేళ మీకు అది దొరకలేదు అనుకున్నప్పుడు మీ ఇంట్లో కనుక దుర్గమ్మ ఫోటో కానీ లేదా లలితమ్మ ఫోటో కానీ ఉంటే చక్కగా మీరు ఇంట్లో పెట్టుకొని పూజ అనేది చేసుకోవచ్చండి. అయితే ప్రతి ఒక్కరూ ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనము దుర్గా అమ్మవారికి, లలిత అమ్మవారికి, వారాహి అమ్మవారి పూజ చేసుకునేటప్పుడు నిమ్మకాయనైతే మనం పెట్టుకొని పూజ చేసుకోవచ్చండి. కానీ మీ ఇంట్లో కనుక లక్ష్మీ అమ్మవారి ఫోటో కనుక ఉండి లక్ష్మీ అమ్మవారిలో వారాహి అమ్మవారి రూపంగా మీరు పూజ చేసుకోవాలి అనుకునే వాళ్ళు లక్ష్మీ అమ్మ దగ్గర మాత్రం నిమ్మకాయనైతే అస్సలు పెట్టకండి. ఎందుకంటే అమ్మవారు శాంత స్వరూపులు కాబట్టి నిమ్మకాయనైతే మనం నివేదించకూడదు. వారాహి నవరాత్రి పూజలు చేస్తున్న వాళ్ళు మొదటి రోజు గణపతినైతే పసుపు గణపతి ఉంటే గణపతి కానివ్వండి, లేదా గణపతి విగ్రహం ఉన్న వాళ్ళు గణపతికి షోడశోపచార పూజ చేసేవాళ్ళు మొదటి రోజు గణపతికి పూజ చేస్తారండి. ప్రతిరోజు 9 రోజులు పూజ చేయాలా అండి అంటే అవసరం లేదండి. మొదటి రోజు గణపతికి పూజ చేస్తే సరిపోతుందండి, చివరి రోజు చేస్తే సరిపోతుంది. మీరు ప్రతిరోజు కూడా చేయాల్సిన అవసరం అయితే లేదా. వారాహి నవరాత్రి పూజ చేసేవాళ్ళు కలశం అఖండ దీపం పెట్టుకున్న వాళ్ళు కలశంలో వేసిన వస్తువులను పూజ అంతా అయిన తర్వాత ఏం చేయాలండి అంటే పూజ అంతా అయిన తర్వాత కలశంలో వేసిన వస్తువులను అంటే ముఖ్యంగా టెంకాయ ఉంటుంది కదండి, ఆ టెంకాయని కొంతమంది ఇంటి గుమ్మాన్ని కట్టుకుంటూ ఉంటారండి. లేదు అనుకున్న వాళ్ళు ఇంట్లోనే మీరు ఏదైనా తీపి నైవేద్యంగా కానివ్వండి, ఏదైనా కర్రీస్లో అయితే మీరు ఉపయోగించుకోవచ్చు. అంతేకాని మీరు నాన్ వెజ్ అయితే చేసుకోకూడదండి. కలశం పెట్టిన తర్వాత బియ్యం ఉంటాయి కదండి, ఆ బియ్యాన్ని అయితే పక్షులకు ఆహారంగా వేయచ్చు. లేదు అనుకుంటే ఇంట్లో మీరు నైవేద్యం అనేది చేసుకోవచ్చండి. కలశం మీద పెట్టినటువంటి జాకెట్ అయితే ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళు తీసుకోవచ్చు, వాళ్ళ అత్తగారు వాళ్ళ ఇంటి పేరు వాళ్ళైతే మీరు తీసుకోవచ్చండి. కలశంలో వేస్తారు కదండి కొన్ని వస్తువులు అంటే గోమతి చక్రాలని, లక్ష్మీ గవ్వలని ఇలాంటివన్నీ వేస్తారు కదా, వీటన్నిటిని మీరు అలానే డబ్బులు పెట్టే స్థానంలో కనుక భద్రపరుచుకుంటే చాలా మంచిదండి. కలశంలో వేసినటువంటి నీళ్ళని ముందుగా మీరు ఇంట్లో సంప్రోక్షణ చేసుకొని ఏదైనా ఒక పచ్చని చెట్టుకు కానివ్వండి లేదా పారే నీళ్ళల్లో కానీ మీరు ఆ నీళ్ళని కలిపేయాలండి. వారాహి నవరాత్రి పూజలు చేసేవాళ్ళు చాలా మందికి ఈ డౌట్ అనేది ఉంటుందండి. ఈ నవరాత్రులు పూజ చేస్తామండి, తర్వాత కూడా మేము వారాహి అమ్మవారి ఫోటోని ఇంట్లో పెట్టుకోవచ్చా అండి అంటే మీరు సంతోషంగా అమ్మవారి ఫోటో అనేది ఇంట్లో పెట్టుకోవచ్చండి. ఒకవేళ మేము పెట్టుకోలేము అనుకున్న వాళ్ళు మీరు ఈ 9 రోజులు ఉద్వాసన అయిన తర్వాత అమ్మవారి ఫోటోని తీసుకొని మీరు ఎక్కడైనా సరే భద్రపరుచుకొని పూజలు వ్రతాలు ఇలా చేసుకునేటప్పుడు మీరు మళ్ళీ అమ్మవారి ఫోటోకి చక్కగా అలంకరణ చేసుకొని పూజ చేసుకోవచ్చండి.
ఏటి సూతకంలో ఉన్నవాళ్ళు, అశౌచంలో ఉన్నవాళ్ళు, రజస్వల కాలంలో ఉన్నవాళ్ళు నవరాత్రి పూజలను చేయవచ్చా, చేయకూడదా అంటే ఏటి సూతకంలో ఉన్నప్పుడు, రజస్వల కాలంలో ఉన్నప్పుడు, అశౌచంలో ఉన్నప్పుడు అమ్మవారి పూజలైతే అస్సలు చేయకూడదండి. ఎందుకంటే శక్తివంతమైన రోజులు కాబట్టి ఈ రోజులలో నవరాత్రి పూజలైతే అస్సలు చేయకూడదండి. ఇదండి ఓవరాల్గా అయితే మనకి వారాహీదేవి నవరాత్రుల్లో మీ అందరికీ వచ్చే డౌట్స్ అయితే క్లియర్గా సమాధానాలు తెలియచేశానండి. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అని అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి, ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తానండి. దానికన్నా ముందుగా వీడియోని మొత్తం చూడండి. ఆల్మోస్ట్ అన్ని డౌట్స్కి సమాధానాలు క్లియర్గా తెలియచేశానండి. మీకు వీడియో మొత్తం చూస్తే క్లియర్గా అర్థమైపోతుంది. ఓకే అండి, వారాహి నవరాత్రికి సంబంధించిన అన్ని పూజా విధానం వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. తప్పకుండా ఇంట్రెస్ట్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మీ ముందైతే ఉంటాను. సర్వే జనః సుఖినో భవంతు. స్వస్తి.